హాయ్ ఎవ్రీవన్. ఆహ్, ఈరోజు నేను సాల్వ్ చేసే ప్రాబ్లమ్ వచ్చేసరికి ఏంటంటే, ఏంటంటే ఆహ్, వాడు మనకి ఒక 4 డిజిట్ ఒక నంబర్ ఇస్తారనమాట. విచ్ ఈస్ 4 డిజిట్ నంబర్ అంటే దాని రేంజ్ వచ్చేసరికి 1111 నుంచి లెస్ దాన్ ఈక్వల్ టు 99 అంటే ఈ రేంజ్‌లో మనకొక నంబర్ ఇస్తాడు. ఆ నంబర్ అది ఏదైనా అవ్వచ్చు. ఏడీ, బీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఏడీ, బీసీ అనుకోండి. దీన్ని మన టాస్క్ ఏంటంటే, దీన్ని మనం 2 పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. ఓకేనా? 2 పార్ట్స్ అంటే మీ ఇష్టం మీరు ఎలాగైనా డివైడ్ చేయొచ్చు. లైక్ ఏడీ, బీసీ అయినా డివైడ్ చేయొచ్చు. లేదంటే ఏబీ, బీసీలా డివైడ్ చేయొచ్చు. లేదంటే ఏసీ, బీబీ లాగైనా డివైడ్ చేయొచ్చు. మీరు ఎలా అయినా డివైడ్ చేయొచ్చు. కానీ ఇలా డివైడ్ చేసిన తర్వాత వీటి యొక్క మల్టిప్లికేషన్ వచ్చేసే వాల్యూ ఉంటాయి కదా! ఈ వాల్యూ వచ్చేసరికి ఇవి అన్నిటిలో మినిమమ్ వాల్యూ ఏంటో మనకి ఫైండ్ ఔట్ చేసి మనం ప్రింట్ చేయాలి రిటర్న్ స్టేట్మెంట్‌లో. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఆలోచించండి. ఇది చాలా బేసిక్ ప్రాబ్లమ్. మీకు గనుక మ్యాథమెటికల్‌లో కొంచెం ఎబిలిటీ ఉంటే ఈ ప్రాబ్లమ్ చాలా సింపుల్‌గా సాల్వ్ చేయొచ్చు. నేను చెప్పేస్తాను. ఇన్ కేస్ మీకు సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఆన్సర్ రాకపోతే ఐ విల్ టెల్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ ఏదైనా ఒక నంబర్ తీసుకోండి. ఒక నంబర్ దాన్ని ఎలాగా అంటే మినిమమ్ డిజిట్ ప్రొడక్ట్ కావాలంటే ఏంటంటే దీన్ని డివైడ్ చేసేటప్పుడు మినిమమ్ డిజిట్ ప్రొడక్ట్ కావాలంటే ముందు ఆ యొక్క నంబర్‌ని మనం సార్ట్ చేసుకోవాలన్నమాట. ఈ నంబర్‌ని మనం ఎలా సార్ట్ చేస్తాం? ఫస్ట్ ఇది ఒక ఇంట్ ఫార్మాట్‌లో ఉంటది. ఈ ఇంట్ ఫార్మాట్‌లో అనేది మనం సార్ట్ చేయడం అవ్వదు కదా! దీన్ని ఎలా చేయాలంటే ఇంట్‌ని మనం ఏరేలోకి సార్ట్ చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం? వైల్ లూప్ తీసుకొని ఇక్కడ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని ఒక అర్రే క్రియేట్ చేసుకొని i ప్లస్ ప్లస్ తీసుకొని 10 డివైడెడ్ బై 10 అలా చేసుకొని మనం ఏం చేస్తామంటే మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే వెయిట్ ఎ సెకండ్. ఇలా చేసుకొని మనకేమొస్తది? మన యొక్క ఏడీబీసీ అనేది ఒక అర్రేలోకి వచ్చేస్తది. ఎలా వస్తది? ఏడీబీసీ అని ఒక అర్రేలోకి వచ్చేస్తది. ఓకేనా? ఇప్పుడు అర్రేస్‌ని గనుక మనం సార్ట్ చేసినట్టయితే అర్రేస్ డాట్ మనం డీని సార్ట్ చేస్తే మనకేమొస్తది? ఏబీసీడీ ఇది కదా మన వాల్యూ. ఎప్పుడైనా సరే డిజిట్స్ ఫార్మ్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 తీసుకోండి. దీని యొక్క దీన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి దాని యొక్క ప్రొడక్ట్ మినిమమ్ రావాలంటే ఆల్టర్‌నేటివ్ నంబర్స్‌ని తీసుకొని వాటిని డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. ఏంటంటే 13 ఇంటూ 24 ఐ థింక్ సో ఇది 362 ఐ థింక్ సో దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే మీరు ఇంకే నంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 41 ఇంటూ 23 తీసుకోవచ్చు. లేదంటే 31 ఇంటూ 24 తీసుకోవచ్చు. లేదంటే 13 ఇంటూ 24 ఇది మనకి ఆన్సర్. మీరు ఏ నంబర్‌ని తీసుకోండి. ఇలా ఆల్టర్‌నేటివ్ నంబర్స్‌ని తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే మనకొచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి రైట్ ఆన్సర్ వస్తది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రాబ్లమ్. ఇది నేను మీకు ఇప్పుడు నేను చేసి చూపించట్లేదు. ఎందుకంటే ఇది చాలా బేసిక్ ప్రాబ్లమ్. దీంట్లో లాజిక్ అంటే ఏం లేదు. జస్ట్ మినిమమ్ బేసిక్ మ్యాథ్స్ ఉపయోగిస్తే అయిపోద్ది. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అరేని ఇనిషియలైజ్ చేశాను. అరే ఇనిషియలైజ్ చేసి నా అరేలో వాల్యూస్ అనేవి పెట్టుకున్నానన్నమాట. ఎలా పెట్టుకున్నా అంటే బై యూజింగ్ వైల్ లూప్ ఉపయోగించుకొని నా ఇంటీజర్‌లో ఉన్న ప్రతి డిజిట్ నా అరేలో పెట్టుకున్నాను. నెక్స్ట్ నేనేం చేశాను, నా అరేని నేను సార్ట్ చేశాను. సార్ట్ చేసిన తర్వాత నేనేం చేయాలి, నా యొక్క ఫస్ట్ డిజిట్ ఎందుకంటే వాడేం చెప్పాడు అది 4 డిజిట్ నంబర్ అని చెప్పాడు. సో, 4 డిజిట్‌లో ఏమని మీన్ 0, 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్. సో, 0 ఇండెక్స్‌ని థర్డ్ ఇండెక్స్ అని తీసుకొని ఫస్ట్ ఇండెక్స్‌ని థర్డ్ ఇండెక్స్ అని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇగో నేను చేసింది ఇదే కదా! సార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటిజర్ ఇంటూ 10 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ వాల్యూ కావాలి కదా! అంటే ఆ రెండిటిని ఇంటూ చేస్తే ఏమొస్తది? ఐ థింక్ సో మీకు అర్థమే అని అనుకుంటున్నా. అలా ఈ 2 నంబర్‌ని ఇంటూ చేసి మనకి ఆన్సర్ వచ్చేస్తది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అన్‌స్టాప్ పాయింట్ ఆఫ్ ద డే ప్రాబ్లమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
థ్యాంక్ యూ. ఐ థింక్ సో. ప్రాబ్లం అయిపోయింది. కోడ్ సబ్మిట్ చేసేద్దాం. టెస్ట్ కేస్ అన్ని పాస్ అయిపోయాయి ఇంకా. యా, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయింది. సబ్మిట్ ద కోడ్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఐఎమ్ జస్ట్ డాక్యుమెంటింగ్ మై సిరీస్. ఒకవేళ మీకు టైం వేస్ట్ చేసినట్టయితే ఐఎమ్ సారీ. జస్ట్ నేను ఎంత కన్సిస్టెంట్గా ఉంటానని చెప్పేసి నా కోసం నేను డాక్యుమెంట్ చేసుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ సెక్షన్లో సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సీ యూ టుమారో. బాయ్.